రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. తాటకావనంలో ప్రవేశించిన రామలక్ష్మణులు విశ్వామిత్రుని ద్వారా ఆ వనానికి ఆ స్థితి ఎలా వచ్చిందో తెలుసుకుంటున్నారు. తాటకి బలపరాక్రమాలు విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. సాధారణంగా యక్షులు అంతగా పరాక్రమవంతులు కారు కదా, మరి ఈమెకు 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అని అన్నాడు. అందుకు జవాబిస్తూ విశ్వామిత్రుడు, ఆమెకు అంత బలం ఎలా వచ్చిందో చెప్తాను విను. పూర్వము సుకేతుడు అనే ఒక మహాయక్షుడు ఉండేవాడు. అతడు గొప్ప పరాక్రమవంతుడు, సత్ప్రవర్తన కలవాడు. కానీ ఆయనకు సంతానం లేదు. సంతానం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయనను అనుగ్రహించాడు. సుకేతునికి పుత్రుని పొందే యోగం లేదు. కాబట్టి మహాబలశాలి అయిన పుత్రికను ప్రసాదించాడు. అలా తాటక జన్మించింది. ఆమె యుక్త వయస్సుకు వచ్చాక జంబాసురుని కుమారుడైన సుందునితో ఆమె వివాహం జరిగింది. వారి కుమారుడు పరాక్రమవంతుడైన మారీచుడు. అగస్త్యముని వలన సుందుడు మరణించాడు. కోపోద్రిక్తురాలైన తాటకి మారీచునితో కలిసి అగస్త్యుని చంపడానికి ఆయన మీదకు వచ్చింది. అప్పుడు అగస్త్యముని వారిద్దరిని రాక్షసులు కమ్మని శపించారు. ఆ శాపంతో వారు భయంకరమైన రూపాన్ని పొందారు. నరభక్షణ చేయసాగారు. అగస్త్యముని మీద కోపంతో ఆయన సంచరించిన ఈ ప్రదేశాన్నంతా ధ్వంసం చేశారు. రామ, ఈమెను సంహరించగలవాడువు నీవు మాత్రమే. స్త్రీని ఎలా చంపడమని ఆలోచించకు. 4 వర్ణాల వారికి హింస కలిగిస్తున్నది ఎవరైనా స్త్రీ అయినా సంహరించడం రాజు కర్తవ్యం. ప్రజలకు మేలు కలిగించే పని క్రూరమైనదైనా పాపకృత్యమైనా దోషభరితమైనదైనా రాజు చేయవలసిందే. అది రాజు యొక్క నిత్య ధర్మం. రామ, పూర్వం మంథర అను ఆమె భూదేవిని చంపడానికి ప్రయత్నించగా ఆమెను ఇంద్రుడు చంపాడు. శుక్రాచార్యుని తల్లి అయిన ఉషన అను ఆమె దేవతలను చంపడానికి వ్రతం చేపట్టింది. ఆమెను విష్ణు చంపాడు. ఇలా చాలామంది సత్పురుషులు అధర్మ మార్గంలో ఉన్న స్త్రీలను చంపారు. కాబట్టి నా మాట విని దుర్మార్గురాలైన తాటకిని సంహరించు అని అన్నాడు. ముని మాటలు విని రాముడు, గురువర్య, మీతో పంపేటప్పుడు నా తండ్రి అయిన దశరథుడు మీ మాటలు నిస్సందేహంగా పాటించమని చెప్పాడు. ఆయన ఆదేశాలను నేను గౌరవిస్తాను. మీరు చెప్పినట్లు తాటకిని వధించి ఈ రాజ్యానికి ఇక్కడున్న వారికి మేలు కలిగిస్తాను అని చెప్పి తన ధనస్సుతో ఠేంకారం చేశాడు. ఆ వింటినారి శబ్దానికి తాటకి కోపంతో దిక్కుతోచక అయోమయంగా 4 దిక్కులా చూసింది. పట్టరాని కోపంతో శబ్దం వచ్చిన దిక్కుకు పరుగెత్తింది. తమ వైపుకు వస్తున్న తాటకిని చూసి రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. లక్ష్మణ, ఈ యక్షిణి భయంకరమైన వికృత రూపం చూడు. ఆమెను చూస్తే పిరికివాని గుండె ఆగిపోతుంది. ఈమె ముక్కు చెవులు కోసి కాళ్ళు చేతులు కత్తిరించి ఈమెను సామర్థ్యం లేని దానిని చేస్తాను అని అంటుండగా తాటకి రామునిపైకి విజృంభించింది. విశ్వామిత్రుడు తన హుంకారంతో ఆమెను నిలువరించాడు. తాటకి రామలక్ష్మణులపై దుమ్ము వేసి క్షణకాలం వారిని దిక్కుతోచనీయకుండా చేసింది. తన మాయాశక్తితో కనపడకుండా వాళ్లపై రాళ్ల వర్షం కురిపించింది. తన మీదకు వస్తున్న తాటకి చేతులను రాముడు బాణంతో ఖండించాడు. అయినా వారిపై దూసుకొస్తున్న తాటకి ముక్కు చెవులు లక్ష్మణుడు కోసేశాడు. కామరూపిణి అయిన తాటకి చాలా రూపాలు ధరించి వారిని భయపెట్టాలని చూసింది. విశ్వామిత్రుడు రామునితో, రామ, ఇంతవరకు ఆమెపై జాలి చూపింది చాలు. సాయంకాలం సమీపిస్తోంది. సాయంకాలం సమయంలో వారికి బలం ఎక్కువ అవుతుంది. అప్పుడు వారిని నిలువరించడం కష్టం అని అన్నారు. ఆయన మాటలను అనుసరించి శబ్దభేది విద్యతో వారిపై వస్తున్న బండరాళ్లను రాముడు నిలువరించాడు. కోపంతో గర్జిస్తూ వారి మీదకు వస్తున్న తాటకిని తన బాణంతో కొట్టాడు. వెంటనే తాటకి నేలపై పడి మరణించింది. ఈ విధంగా రాముడు ఆమెకు శాప విమోచనం కలిగించాడు. తాటక సంహారంతో ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుని రాముని ప్రశంసించారు. విశ్వామిత్రుడు ప్రేమతో రాముని తలను స్పృశించి, రామ, ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు ఉదయాన్నే బయలుదేరి మన ఆశ్రమానికి వెళ్దాం అని అన్నారు. సంతోషించిన రాముడు తమ్ముడితో ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 25 మరియు 26వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.